హలో గైస్, వెల్కమ్ టు వన్ జిందగీ వ్లాగ్స్. మామ చూసారు కదా నిన్న ఎలా గెలిచామో. మన మ్యాచెస్ అన్ని మా ఎట్లుంటాయి మామ, నెయిల్ బిట్టింగ్ మామ. మీకు థ్రిల్లర్స్ ఉంటాయి, అన్ని సస్పెన్స్ థ్రిల్లర్స్. ఇవన్నీ కాదు మామ, ఐపీఎల్ థ్రిల్లర్సే మనకి ముఖ్యం. మన యూత్ తెలుసుగా, మన యూత్ పల్స్ నాకు తెలుసు మామ. ఎలా జుర్రాలో కూడా తెలుసు నాకు. అందుకే అది మన టీమ్స్ అంటే అట్లా ఉంటాయి. మరి ఏంది ఇదే టీము, వీళ్ళు ఆడేది, వీళ్ళ గెలిచింది అన్న ప్రతిసారి ఐ ప్రూవ్ యూ రాంగ్. అది మన టాలెంట్, అది మన సత్తా. అది అన్ని మన ఎన్ని థ్రిల్లర్ మ్యాచెస్ మావా. ఇప్పుడైతే ఈడు వస్తాడు, ఈడు ఓడిపోయినట్టు ఒప్పుకోడు, ఏదో సొల్లు కారణాలు చెప్తాడు. రాని వాడినైతే రాని ముందు. పిల్లమర్రాజు ఏంట్రా పిల్లమర్రాజు, ఆ మ్యాచ్ ఫిక్సింగ్ ఏనా? అది తెలుసు అది ఫిక్సింగ్ అని తెలుసులే. ఫిక్సింగ్ మ్యాచ్ అది, అదే ఇంత మాట్లాడాలి. ఏనా ఫిక్సింగ్ మ్యాచ్ ఆడుకోవడం వరా మీ బతుకు? ముందే చెప్పాక ఈడు వచ్చి ఏదో సొల్లు చెప్తాడని సొల్లు చెప్పి. కాదు, ఫిక్సింగ్ మ్యాచ్ అనేది ఫిక్సింగ్ జరిగింది. చేత కాకపోతే ఫిక్సింగ్ అని మాట్లాడతా. అసలు వీడికి ఏదో నక్క తోక దొక్కింది కాబట్టి వీడికి ఏదో జరుగుతుంది. పూజలు చేసి నువ్వు. నేను ముందే చెప్పిన, ఈడి నిమ్మకాయలు ఆడబెట్టి నేను దొరికిపోయినాయి. ఆడు వాళ్ళ పూజారి కూడా నాకు దొరికిపోయాడు. 100 చేసిన ఈడు పూజలు ఫలించవు. అంతా మందే మావా. నేను చెప్పిన ప్రిడిక్షన్స్ కూడా కరెక్ట్ అయ్యి చూడు మావా. లక్నో గెలిచింది, బౌలింగ్ తీసుకుంది, ముందు కేకేఆర్ బ్యాటింగ్ ఆడేసింది. నేను ఇలా టార్గెట్ కూడా 160, 170 అన్న తర్వాత మీరు 180 కొట్టినా మేము చేంజ్ చేస్తాం అన్నాం. ఎగ్జాక్ట్ 180 కొట్టిన రేళ్ళు 182 టార్గెట్ ఇచ్చారు. మా వాళ్ళు చూసారుగా ఎలా కుమ్మేశారు. మీకైతే మంచి నెయిల్ బిట్టింగ్ థ్రిల్లర్ ఇచ్చారని అనుకుంటున్నా. మరి మీకు మరి నిజంగా మీకు మ్యాచ్ నచ్చితే కింద కామెంట్ లో చెప్పండి మావా. నెయిల్ బిట్టింగ్ లేదు, నెయిల్ వైటింగ్ లేదు. ఆడ ఏం జరిగింది మీకు కనిపించింది. మన ఏలియన్ మామ, పిన్ ఏలియన్ మామ క్యాచ్ కాదు, 6 తొక్కిండు బౌండరీ లేదా. లాస్ట్ లో అంట 2 బాల్ గేడంటే 6 కొడతాడంట కొత్త బ్యాట్స్మెన్ ఎన్ని వద్దు కాదు వీళ్ళు ఫిక్సింగ్. ఫిక్సింగ్ చేసి ఎన్ని నువ్వు ఇప్పుడు అంటుండ్రు. అది ఎంపైర్ల తప్పు, వాళ్ళు సరిగ్గా చెక్ చేయలేదు. అది మా తప్పు కూడా. తొక్కిన వాళ్ళు మీరు తెల్లారా తగ్గినమని మెత్తగా తగలేదా కాల్కి? అది ఎంపైర్లు చూసుకోవాలా, మా వాళ్ళు చూసుకుని చెప్తారేంది? మా వాళ్ళు ప్రిడిక్ట్ చేయాలి అక్కడ. వీడు ఎంకరేజ్ చేస్తారు వీడు మ్యాచ్ లెవెల్ వెళ్తాడు. వీడు ఇంకోటి ఏమన్నాడు, కొత్త బ్యాట్స్మెన్ అంటే లాస్ట్ 2 బాల్కి 7 కొట్టాలంటే కొట్టినట్టే. మా నెట్ ప్రాక్టీస్ లో మీరు మ్యాచ్ చూసిండ్రా? అసలు చూసినా నువ్వు ఫస్ట్ టైం చూసినా? నువ్వు నెట్ ప్రాక్టీస్ వీడియోలు చూసిండ్రా? నేను 6 సేమ్ నెట్ ప్రాక్టీస్ లో ఎట్లాంటి 6 ఏదో కొట్టిండు, ఏ 6 కొట్టిండు మా ఈడ కుమ్మిండు. ఈయన అసలు ఆ బ్యాట్ ఫస్ట్ టైం చూసింది వేసాడు. వీడు మీ దగ్గర కవరింగ్ కోసం వీడికి. నేను ఐపీఎల్ ప్రిడిక్షన్స్ చేస్తా అంటే ఆ మ్యాచ్ లో టీమ్ మెంబర్స్ ప్రాక్టీస్ ఎట్లా వస్తున్నారు, ఫీల్డింగ్ ఎవరైతే బాగా వస్తారు అన్ని చూస్తావా. నేను వీళ్ళకి కాదు, నేను వీడంతా ప్లేయర్ మ్యాచ్ లో నిన్న ఉన్నట్టు వీడికి నిన్న టాస్ అయిపోయిన తర్వాత తెలుసు. దొంగ చూడండి, ఆ దొంగ వీడు గ్లెన్ ఫిలిప్స్ కి ఫీల్డింగ్ నేను నేర్పించాను అన్నాడు. దాన్ని బట్టి వీడు అర్థం చేసుకోండి సచిన్ టెండూల్కర్ కొడుకు మన అర్జున్ టెండూల్కర్ ఉన్నాడు కదా, వాడు నెట్ బౌలింగ్ మామూలుగా నెట్స్ లో ప్రాక్టీస్ చేసింది. వాడే చెప్పింది ఇంటర్వ్యూలో. ముకుల్ చౌదరి ఒక్కడు చాలా బాగా 6 కొడతాను, నేను ప్రతి బాల్ కొట్టేస్తాడు 6. మీకు అంత డౌట్ ఉంటే చూడండి మా, దాన్ని బట్టి తెలుస్తుంది. మరి నేను చూస్తానో లేదో. అది నేనే వీడికి చెప్పింది. నేను చెప్తే చెప్పింది. ఆ వీడియోలో 30 లక్షల మంది 40 లక్షల మంది చూసారు వీడియోలో. అంటే వీడు ఒక్కడే చూసిండు 30 లక్షల మంది. నేను లేనా? అనవసరం స్పోర్ట్స్మెన్షిప్ లేదు కాడ. ఓడిపోయిన యాక్సెప్ట్ చేయలేదు మా వీడి దగ్గర. యాక్సెప్టెన్స్ లేదు, మన దగ్గర యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి స్టార్టింగ్ మ్యాచ్ ఓడిపోయింది. యాక్సెప్టెన్స్ లాస్ట్ వీడియో ఎంత యాక్సెప్టెన్స్ ఉందో. అవురా ఉందిరా యాక్సెప్టెన్స్ అంటే యాక్సెప్టెన్స్. వీడు గెలిచినప్పుడే గెలిచిపోయినా వీడు వెనక్కి పోయి సిఎస్కే తెచ్చాడు. మనం గెలిచిన ఎస్ఆర్ వచ్చి బత్తాయి అంటాడు. ఆ 2 తీసుకొస్తున్నాను, మళ్ళీ వేసుకోలేదు. నేను వేసుకోవడం కాదురా, గెలిచినా నువ్వు ఒప్పుకోవు. నువ్వు నేను నిజాయితీగా న్యాయంగా గెలుస్తూ ఒప్పుకుంటా. ఎవడైనా సరే, అది వాడైనా నేనైనా సరే. నిమ్మకాయలు పెట్టించి ఎవడో పూజారి కాడికి పోయి అత్తిలి సత్తిబాబు పట్టాడు, ఎవడో వాడి కాడికి పోయి 2 నిమ్మకాయలు కోసి జోలో పెట్టుకుంటే అయిపోద్దా? సర్లేరా 2 పాయింట్లు గెలిచి నువ్వు దానికి నువ్వు 2 పాయింట్లు కాదు మొత్తం వద్దు. నా దగ్గర 10 పాయింట్లు, నా దగ్గర 12. 2 ఎక్కువనే ఈ రోజు అయిపోతాయి. చూద్దాం ఈ రోజు మ్యాచ్ ఎవరికో తెలుసుగా నీకు. ఆర్సీబీ ఈరోజు మ్యాచ్ అయిన ఆర్సీబీలో కాదుగా. ఈరోజు ఎక్కడైనా సరే మా వాళ్ళ గురించి తెలుసు. అవే విన్నారు, అవే మ్యాచ్ ఏదైనా తెలుసు. నిన్ననే విన్ పర్సెంటేజ్ చూసినావా? విన్ పర్సెంటేజ్ ఎన్ని వద్దు. వరుసగా 8 మ్యాచ్లు గెలిచారు మా వాళ్ళు. ఎప్పుడు లాస్ట్ సీజన్ అయినా మర్చిపోయా. మా టాస్క్ ఉందిగా. టాస్క్ ఏంటి తమ్ముడు?
ఏదో ఒక రకం పాట పాడు మా ఇప్పుడు ఒకసారి, అది కూడా ఫీమేల్ వాయిస్ లో పాడుతాడు మా వాడు. పాడు గజాల వదిలేనా ఒక్కసారి. మొగోళ్ళలాగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అది కాదు, నాకు రాదండి. పర్వాలేదండి, పాడండి పాడండి. నేను చెప్పినట్టు చేయాలని చెప్పినట్టు చెప్తున్నాడు ఫేర్ ప్లే నేను గురించి. ఒప్పుకుంటా. సిఎస్కే ఫస్ట్ టైం ఫేర్ కడుతుంది మా అందుకే. ఏదో ఒక రోగం పిలిచింది వేలో, నాలో ఉరివేసి దుర్వంగా విప్లవం. టాస్క్ ఇట్లే ఉంటాయి మావా, ఇచ్చే ముందు ఆలోచించుకోవాలా. సరేలేరా, ఏదో ఒక బాల్ తేడాతో ఓడిపోయారు, నువ్వు దానికి సిఎస్కే పాపం లైఫ్ లో ఫస్ట్ టైం ఫేర్ కడుతుంది. పాయింట్స్ టేబుల్ కూడా లాస్ట్ లో ఉంది. అది ఫేర్ ప్లే వస్తుంది. అవును, అందుకే లాస్ట్. అసలు ఈ రోజు మాత్రం భయంకరమైన మ్యాచ్ మావా. సిక్సర్ లో మోతే ఒకవైపు చూస్తేనేమో కుర్రోళ్ళు వైభవ్ సూర్యవంశి, యశస్వి జైస్వాల్, మన ఇండియన్ ఫ్యూచర్. ఇంకో పక్క చూస్తేనేమో క్రికెట్ ని శాసించే మన కింగ్ కోహ్లీ. అసలు ఆ టీము మామూలు లేదు మా. ఈ రోజు మాత్రం భయంకరమైన సిక్సర్లు చూడొచ్చు మీరు. నేనైతే మినిమం 36 మ్యాచ్ మొత్తం కలిపి. ఆ మ్యాచ్ మొత్తం కలిపి రాజస్థాన్ వాళ్ళు 26, ఇలా 5 36 కానీ మామూలు అయితే 20 కొడతారు, ఇలా 10 కొడతారు. 36 మాత్రం ఈ రోజు రాసి పెట్టుకోండి మా. ఏదో మంచి కంటెస్ట్ మా. రెండు స్ట్రాంగ్ టీమ్స్ ఈరోజు తలబడబోతున్నాయి. రెండు స్ట్రాంగ్ కాదు గైస్, ఒకటి స్లైట్లీ స్ట్రాంగ్, ఒకటి స్ట్రాంగ్ అంతే. ఆర్సీబీ స్ట్రాంగ్, స్లైట్లీ స్ట్రాంగ్ ఆర్ఆర్ మా. ఏ ఓటీమో తెలుసు అందరికి, పిల్లలతో కొట్టిస్తా నేను ఈ రోజు. పిల్లలతో కొట్టిస్తా. ప్రాపర్ గా చూసుకుంటే ఓన్లీ ఓపెనర్ తప్ప మిగతా డొల్లే. ఏం లేదు, మిగతా వాళ్ళకి ఛాన్స్ రావట్లే. ఏం ఛాన్స్ రాదు. రియన్ పరాగ్ మామ ఎట్లా ఆడుతున్నాడు, ఒకలాగా ఆడుతున్నాడు. ఈ రియన్ కెప్టెన్ అనేటోడు వెనక నడిపిస్తాడు. ఇన్వాల్వ్మెంట్ ఎన్నొద్దు, ఇన్స్టాల్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏమొద్దు. ఆర్ఆర్ మొత్తం లాగేది యశస్వి జైస్వాల్, సూర్యవంశం, సూర్యుడు. అదే వాళ్ళిద్దరే. ఆర్ఆర్ వాళ్ళిద్దరే అయిపోయింది. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మన హిట్మైర్ మామ ఉన్నారు. లేరు మా. ఎందుకు లేరు, ఉన్నారు గైస్. మా దగ్గర చూసుకుంటే 11 ప్లస్ ఒక ఇంపాక్ట్ ప్లేయర్ 12 మంది ఎవడొచ్చినా డేంజరే. అసలు మా బెంచ్ చూస్తేనే మునిగిపోతుంది. లేదు గైస్, వీళ్ళకి ఫస్ట్ మ్యాచ్ వీళ్ళకి ఓటమి ఈ రోజు రుచి చూస్తారు. వీళ్ళు రుచి చూస్తారు. ఈ రోజు వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కొలాప్స్ అవుతుంది. వీళ్ళ బౌలింగ్ అనేది, వీళ్ళ బౌలింగ్ స్ట్రాటజీ అనేది రివీల్ అయిపోతుంది. ఈ రోజు మనం చేసేస్తాం, ఆర్ఆర్ ఈజీగా చేస్తాం. నేనేం చెప్తున్నా అంటే వీళ్ళు ఓపుకున్నంత వరకు ఓపెనర్ వికెట్ తీయకుండా ఆర్సీబీది ఆడుకోవడమే మేలు. ఎందుకంటే వాళ్ళన్నా కనీసం డీసెంట్ గా 200 లోపు స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నారు. ఒక వికెట్ పడినా మిగతా 200 ప్లస్. ఎందుకంటే విరాట్ కోహ్లీ 160, 170, తర్వాత మన ఫిల్ సాల్ట్ 180, 190 తో ఆడుతున్నా. పొరపాటున ఇద్దరు ఒక్క వికెట్ పట్టిన పడికలు అసలు 210 స్ట్రైక్ రేట్. సరే పడికలు పోయింది అనుకుంటే రజత్ పతిదార్ వస్తాడు. వాడు 250 పైన స్ట్రైక్ రేట్. సరే వాడి వికెట్ పడిందంటే టీమ్ డేవిడ్ వస్తాడు. వచ్చి 270 స్ట్రైక్ రేటు. వాడి వికెట్ పడిందంటే మళ్ళా వస్తాం మన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జితేష్ శర్మ, అడుగు 270. కొన్ని ఇద్దరు వికెట్ పడిందంటే దాని తర్వాత వచ్చేవాడు రొమారో చెప్పాడు. వద్దులే ఏం పోతాలే, 300 స్ట్రైక్ రేట్ ఆడతాడు. ఎందుకురా? సో మా అడ్వైజ్ ఆర్ఆర్ వాళ్ళకి, ప్లీజ్ ఓపెనర్ లో వికెట్లు మాత్రం తీయవాలి. తక్కువ ఉంటది. వికెట్ పడిందా 300 వచ్చినా ఆశ్చర్యపడానికి. వీడు ఇంత విర్రవీగుతున్నాడు. మ్యాచ్ అయిపోయినాక వీడిని మోకాల మీద కూర్చోబెడతాం గైస్. ఈ రోజు ఇంత విర్రవీగుతున్నాడు వీడు. రేపు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశి కదా, వాళ్ళిద్దరు వికెట్లు జాకబ్ విర్రవీగుతున్నాడు. నువ్వు ఓడిపోతే రేపు నువ్వు నాగిన డాన్స్ చేయాలి. ఇంత నేను ఏ టాస్క్ అయినా ఒప్పుకుంటాను, ఎందుకంటే ఓడిపోను. వేయాల్సిందంతా ఈడే కాబట్టి. సరే చూద్దాం మళ్ళీ మరుసటి వచ్చి చూద్దాం గైస్. రేపు అయితే ఆర్ఆర్ గెలవబోతుంది. రేపు టఫెస్ట్ టీమ్ మీద టఫెస్ట్ రైవలరీలో ఆర్ఆర్ అనేది గెలుస్తుంది. రేపు సూపర్ గా ఆడతారు మనల్లో, ఆర్ఆర్ గెలుస్తారు. వీడికి రేపు నాగిన్ డాన్స్ తప్పదు. చూద్దాం వీడు ఏం చేస్తాడు. మీ టీం అయితే స్కోర్ ఎంత కొడుతుంది చెప్పు. టాస్ గెలిచి పవర్ ప్లే. అంచనా ప్రకారం అయితే టాస్ ఆర్ఆర్ గెలుస్తుంది. ఆర్ఆర్ గెలిచి బౌలింగ్ తీసుకుంటుంది మా. ఎందుకంటే ఆర్సీబీకి చేజింగ్ ఇస్తే కింగ్ కోహ్లీ అంటే ఒక భయం వాళ్ళకి. కింగ్ కోహ్లీ చేజింగ్ వచ్చిందంటే చేజ్ మాస్టర్ అక్కడ ఈజీ గెలిచేస్తారు. కాబట్టి ఆ భయంతో కేవలం వాళ్ళు చేజింగ్ చేస్తారు. మా వాళ్ళు స్కోర్ మాత్రం ఈజీగా
220 to 230 ఆ రేంజ్ అయితే మినిమం వస్తుంది మాకు ఖచ్చితంగా. 200+ అయితే డ్యామ్ షూర్ మా రాసి పెట్టుకుని 200+ అయితే ఖచ్చితంగా వస్తుంది. నా స్ట్రాటజీ ఏం లేదు గైస్. విరాట్ కోహ్లీ ఒక్క వికెట్ తీసి వీళ్ళందరూ పంక్ అయిపోతారు. ఏం చేయాలి అర్థం కాదు వీళ్ళకి. విరాట్ కోహ్లీ వికెట్ పోతే అమ్మ ఏం చేయాలి ఏమాడాలి. మొన్న అదే అనుకుని 150 అవుట్ అయిపోతుంది. అదే అనుకుని ఫస్ట్ విరాట్ కోహ్లీ వికెట్ తీసి 250 కొట్టిర్రు. అది విరాట్ కోహ్లీని జీరో అవుట్ చేసుకుంటాం ప్రశాంతంగా. వీళ్ళందరూ ఇంకా ప్యానిక్ అయిపోతారు. ప్యానిక్ అయిపోయి ఇంకా 150 అవుట్ అయిపోతారు. మన వాళ్ళు 10 ఓవర్లో కొడతారు 150. ఇప్పుడు ఆర్సీబీ టీమ్ లో ప్యానిక్ అనే వర్డే లేదు మా డిక్షనరీలోనే లేదు. అది వాళ్ళు ఆ డిక్షనరీ చూసుకునే ఉన్నారు ఈసారి. ప్యానిక్ ఇట్లాంటి సిచ్యువేషన్ ఏం రాకుండా ఇప్పుడు విరాట్ కోహ్లీ మీద డిపెండెన్స్ లేదు మా ఆర్సీబీ అంటే. ఆర్సీబీ అంటే హోల్ టీమ్, అది 12 మంది ఇంపాక్ట్ ప్లేయర్ తో కలిపి కూడా. ఆర్సీబీ అంటే 12 మంది, వీళ్ళలాగా ఇద్దరు ప్లేయర్ మీద డిపెండ్ కాలే. హోల్ అంటే బొక్క, హోల్ అంటే బొక్క. ఒకే ఆ ఒక్క వీళ్ళకే ఈ రోజు మ్యాచ్ లో పెద్ద బొక్కే. ఆ బొక్కల సూర్యవంశి అయితే ఇట ఇతలకి అవతలకి చూద్దాం సూర్యవంశి భయ్యా కైసే మారా చెక్క అంటాడు అయిపోయినాక. చూద్దాం చూసుకోండి మావా. అలాగే మేము మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాం మావా. మేము కొత్తగా జెర్సీలో కనపడడానికి కారణం ఒకటి ఉంది. మన సబ్స్క్రైబర్ ఒకరు మేము వీడియోలు బాగా చేస్తారని చెప్పేసి మేము జెర్సీ వేసుకుని చేస్తే ఇంకా బాగుంటాయని చెప్పేసి స్పాన్సర్ చేశారు బాబా. స్పాన్సర్ ఏం లేదు కదా, డబ్బులు ఇవ్వాలి. వీడు స్పాన్సర్ అనుకొని వీడియో చేస్తే డబ్బులు ఇవ్వకూడదని చెప్పేసింది గైస్. ఆ స్పాన్సర్ ఎవరో కాదు మా మన ఎంపైర్ ఉంటారు, బుల్ ఎంపైర్ వాళ్ళ అమ్మాయి మా అక్కగారు. మాకు వీడియోలు బాగా వస్తున్నాం, ఇంకా ఎంకరేజ్మెంట్ కోసం మాకు జెర్సీ స్పాన్సర్ చేసింది. సో సలార్ సినిమాలో కాటేరమ్మ వారిని వాళ్ళ కుటుంబాన్ని ఎల్లప్పుడూ దీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వీళ్ళ మేము స్పాన్సర్. మమ్మీకి థ్యాంక్స్ చెప్పరా బుడ్డోడా. అట్లే 4 ఐస్ క్రీమ్లు రెడీ పెట్టుకో. నిన్న జస్ట్ మిస్ అయింది. జస్ట్ మిస్ నిన్న. ఓకేనా. మీరైతే ఎవరు సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ ఎవరికో ఆర్సీబీయా లేకపోతే జెర్సీ ఆర్ఆర్ సపోర్ట్ చేయండి. ఆర్సీబీ అయితే రెడ్ హార్ట్ మావా, మీకు తెలిసిందే కదా. ఆర్ఆర్ అయితే పింక్ హార్ట్ మావా. పింకేరా కలరే పింక్ హార్ట్ మావా. పింక్ కలరే రా అది. పింకేరా సరే పింక్ హార్ట్ చూసి ఎంజాయ్ చేయండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మావా. నేను చెప్పినట్టే వస్తా. ఎస్ఎస్ అంటేనే ప్రిడిక్షన్ లో కింగ్. మనం ఏ ప్రిడిక్ట్ చేస్తే అదే జరుగుతుంది మావా. 2 మ్యాచ్ లో బ్యాక్ టు బ్యాక్ గెలిచేసాము. స్కోర్ కూడా మన వాళ్ళు చెప్పినట్టే. నేను మహోషిమ్ ఏం చెప్పా, మహోషిమ్ చూసాడు స్పిల్ ఎట్లా ఎంత బాగా చేశాడు. అది 2 రోజులు ముచ్చట గిఫ్ట్స్ మళ్ళీ ఎన్నికి వస్తాడు, కంబ్యాక్ ఇస్తాడు. కష్టం మావా. ఇంకా గిఫ్ట్స్ గాడు ఎన్నికి వచ్చి మళ్ళీ ఒక 4 మ్యాచ్లు గెలవాడు. ప్రెసెంట్ అయితే నా దగ్గర 10 పాయింట్స్ ఉన్నాయి, దగ్గర 12 పాయింట్స్ ఉన్నాయి. జస్ట్ 2 పాయింట్స్ ఒక మ్యాచ్ లీడ్ మన దగ్గరే ఉంది. లీడ్ లీడ్ ఈ రోజు మనం బ్యాలెన్స్ చేద్దాం ఈ రోజు మ్యాచ్ తోటి. చూద్దాం. ఓకే సరే మామ, మరి మీరైతే ఐపీఎల్ చూసి ఎంజాయ్ చేయండి మామ. నో టు ఓకే బాయ్.